వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే టేబుల్ రిలేషన్‌షిప్స్ అండ్ స్కీమా మ్యాప్ ఇన్ సర్వీస్ నౌ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టాపిక్ ఇన్ సర్వీస్ నౌ. అండ్ గోయింగ్ ఇంటు ద టాపిక్ అండ్ మన ప్రీవియస్ వీడియోస్‌లో టేబుల్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేది మనం ఈ వీడియోలో స్టడీ చేస్తాం. టేబుల్స్ అనేది ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో టేబుల్స్ వాటి మధ్య రిలేషన్‌షిప్స్ గురించి మొత్తం చూద్దాం. ఓకేనా? గోయింగ్ ఇంటు ద వీడియో. టేబుల్ రిలేషన్‌షిప్స్. టేబుల్ రిలేషన్‌షిప్స్ అనేవి మొత్తం 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్‌ది వన్ టు మెనీ. వన్ టు మెనీ అంటే లైక్ ఇప్పుడు ఒక టేబుల్‌లో లేదా ఒక ఇన్సిడెంట్ ఫార్మ్‌లో మీరు ఒక ఫీల్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలర్ అనే ఫీల్డ్ చూసారు. ఆ ఫీల్డ్ అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని తీసుకొస్తుంది. అది మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్‌లో చూసారు కదా! ఆర్ మీకు నేను మళ్ళీ చూపిస్తాను. నో వరీస్. అండ్ మెనీ టు మెనీ. మెనీ టు మెనీ అంటే డిఫరెంట్ టేబుల్స్ అనేవి మల్టిపుల్ టేబుల్స్ అనేవి వాటికి వాటితో రిలేషన్‌షిప్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే మెనీ టు మెనీ. అలాగే ఎక్స్టెండెడ్ టేబుల్. ఎక్స్టెండెడ్ టేబుల్ అంటే ఆ టేబుల్ అనేది చైల్డ్ టేబుల్ అనమాట. అంటే అది వేరొక టేబుల్ నుంచి వచ్చినది అని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ నుంచి మనం ఎలాగైతే ఎక్స్టెండ్ అయ్యామో, అలాగే ఎక్స్టెండెడ్ టేబుల్ మీనింగ్ అంటే అది. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ టైప్స్. టేబుల్ టైప్స్ మొత్తం ఎన్నున్నాయంటే 4 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి సర్వీస్ నౌలో. ఫస్ట్‌ది బేస్ టేబుల్. బేస్ టేబుల్ అంటే అది వేరే టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అయిన టేబుల్ కాదు. కానీ దాని నుంచి వేరే టేబుల్స్ అనేవి ఎక్స్టెండ్ అవ్వగలవు. సర్వీస్ నౌలో కొన్ని బేస్ టేబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ టాస్క్ టేబుల్ అనేది ఒక బేస్ టేబుల్. ఓకేనా? అలాగే ఎక్స్టెండెడ్ టేబుల్. ఎక్స్టెండెడ్ టేబుల్ అంటే దా అది వేరొక టేబుల్ నుంచి పుట్టుకొచ్చిన టేబుల్ అనమాట. సారీ. అది వేరొక టేబుల్ నుంచి తీసుకొచ్చిన టేబుల్ అనమాట. ఓకేనా? వేరొక టేబుల్ నుంచి జనరేట్ అయిన టేబుల్‌నే ఎక్స్టెండెడ్ టేబుల్ అంటాం. ఓకేనా? ఇన్సిడెంట్ టేబుల్ అనేది టాస్క్ టేబుల్ నుంచి జనరేట్ అయ్యింది. సో, ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఎక్స్టెండెడ్ టేబుల్. నెక్స్ట్ కోర్ టేబుల్. కోర్ టేబుల్ అంటే టేబుల్ క్రియేటెడ్ బై సర్వీస్ నౌ. అంటే సర్వీస్ నౌలో కొన్ని డిఫాల్ట్ టేబుల్స్ అనేవి ముందే క్రియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, టాస్క్, చేంజ్ మేనేజ్మెంట్ ఇలాంటి టేబుల్స్ అన్నీ సర్వీస్ నౌలో ముందే క్రియేట్ అయ్యి ఉన్నాయి. దాన్నే కోర్ టేబుల్ అంటాం. నెక్స్ట్ కస్టమ్ టేబుల్. కస్టమ్ టేబుల్ అంటే టేబుల్ క్రియేటెడ్ బై సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సర్వీస్ నౌ డెవలపర్. ఈ టేబుల్ అనేది సర్వీస్ నౌ డెవలపర్ గాని, అడ్మినిస్ట్రేటర్ గాని డెవలప్ చేస్తాడన్నమాట. సో, మొత్తం 4 టేబుల్స్ ఉన్నాయి. అవేంటి బేస్ టేబుల్, ఎక్స్టెండెడ్ టేబుల్, కోర్ టేబుల్, అలాగే కస్టమ్ టేబుల్. నెక్స్ట్ పేరెంట్ టేబుల్ అండ్ చైల్డ్ టేబుల్. ఇక్కడ టాస్క్ టేబుల్ అనేది పేరెంట్ టేబుల్. ఎందుకంటే అది వేరొక టేబుల్ నుంచి ఎక్స్‌టెండ్ అయినది కాదు. కానీ దాన్ని యూజ్ చేసుకొని వేరే టేబుల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో, టాస్క్ టేబుల్ ఈస్ ఎన్ ఎక్స్‌టెండెడ్ టేబుల్. సారీ, టాస్క్ టేబుల్ ఈస్ ఎ బేస్ టేబుల్ అండ్ ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్ ఇవన్నీ లైక్ చైల్డ్ టేబుల్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇన్ సర్వీస్ నౌ. టాస్క్ టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్, ప్రాబ్లమ్ టేబుల్, యూజర్ టేబుల్, రోల్ టేబుల్, నాలెడ్జ్, సర్వీస్ క్యాటలాగ్, కాన్ఫిగరేషన్ ఐటెమ్. ఈ టేబుల్స్ అన్నిటిని యాక్సెస్ చేయడం కోసం వాటి లేబుల్స్‌తో పాటు వాటి నేమ్స్ కూడా ఇచ్చాను చూడండి. టాస్క్ అంటే టాస్క్, ఇన్సిడెంట్‌కి ప్రాబ్లమ్, sys_user, sys_user_role, kb_knowledge, sc_catalog. ఓకే. ఇవన్నీ వాటి యొక్క లేబుల్స్, వాటి యొక్క నేమ్స్ అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇన్ ద సర్వీస్ నౌ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం పర్సనల్ డెవలప్‌మెంట్ ఇన్స్టెన్స్‌లోకెళ్ళి మనం నేర్చుకుందాం. వెయిట్ ఫర్ ఎ మినిట్. ఇప్పుడు మనం పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్‌లో టేబుల్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చూసుకుందాం. టేబుల్స్‌ని 3 టైప్స్‌గా యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ టేబుల్స్ అని కొడితే మీకు అన్ని టేబుల్స్ వచ్చేస్తాయి. ఇది మీకు తెలుసు. అలాగే సెకండ్ వే sys_db_object డాట్ లిస్ట్ ఇలా కొట్టిన టేబుల్స్ అనేవి వచ్చేస్తాయి. sys_db_object డాట్ లిస్ట్ ఇలా కొట్టిన టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీకు లైక్ వాటి మధ్య రిలేషన్‌షిప్స్ మీకు చెప్పాలి కాబట్టి ఫస్ట్‌ది మీకు చెప్పాను కదా! వన్ టు మెనీ రిలేషన్‌షిప్స్. వన్ టు మెనీ రిలేషన్‌షిప్స్ చూపిస్తాను చూడండి. ఇన్సిడెంట్ టేబుల్. ఈ ఇన్సిడెంట్ టేబుల్‌లో ఒక ఫార్మ్ ఓపెన్ చేద్దాం. ఇన్సిడెంట్ ఫార్మ్ ఓపెన్ చేశాను కదా! ఇక్కడ కాలర్ ఫీల్డ్ చూడండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలర్ ఫీల్డ్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్. అంటే ఇదేంటి?
ఈ ఫామ్‌లో ఉన్న ఒక ఫీల్డ్ అంటే ఈ ఫామ్‌లో ఉన్న ఒక్క ఫీల్డ్ అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను తీసుకొని రాగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వేరే టేబుల్ నుంచి లైక్ యూజర్స్ టేబుల్ నుంచి డేటా తీసుకొస్తుంది చూడండి. అలాగే ఇది యూజర్స్ టేబుల్‌కే కాదు. నువ్వు ఏ టేబుల్ కనుక్కుంటే ఆ టేబుల్ పాయింట్ ఔట్ చేస్తదనమాట. పాయింట్ ఔట్ చేసి డేటాని తీసుకొస్తుంది. ఇది వన్ టు మెనీ రిలేషన్‌షిప్. నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ చూద్దాం. మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ చూడాలంటే ఇందులోకి వెళ్లి గ్రూప్స్ టేబుల్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కదా! ఇందులోకి ఏదో ఒక గ్రూప్‌ని ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది క్లిక్ చేయండి. ఓకే. మీరు గ్రూప్స్ అనేది ఎక్కడ ఓపెన్ చేయాలంటే ఐ విల్ షో యూ అగైన్ రైట్. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఉంది కదా! ఆల్ మీద క్లిక్ చేసి గ్రూప్స్ అనేది సిస్టమ్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఓపెన్ చేయండి. ఓకేనా? గ్రూప్స్ వచ్చేసరికి ఇదిగోండి సిస్టమ్ సెక్యూరిటీలోకి వెళ్లి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఎన్నైతే గ్రూప్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నీ మీకు కనబడతాయి అన్నమాట. ఇక్కడ అనలిటిక్స్ సెట్టింగ్స్ అని ఏదో ఒక గ్రూప్ ఓపెన్ చేయండి రాండమ్‌గా. ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ని రోల్స్ దానికి అసైన్ అయ్యాయో చూడండి. అంటే ఒక గ్రూప్‌కి మల్టిపుల్ రోల్స్‌ని అసైన్ చేయొచ్చు. అలాగే ఒక రోల్ అనేది మల్టిపుల్ గ్రూప్స్‌కి కూడా అసైన్ చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు వన్ టు మెనీ అర్థమైంది. ఇన్సిడెంట్ ఫార్మ్‌లో కాలర్‌ని ఓపెన్ చేస్తే ఆ కాలర్ అనేది మల్టిపుల్ టేబుల్స్‌ని రిఫర్ చేసి డేటాననేది తీసుకొస్తుంది. అలాగే ఇక్కడ మెనీ టు మెనీ అంటే ఒక గ్రూప్‌కి మల్టిపుల్ రోల్స్ అనేవి ఉండొచ్చు. అంటే ఒక గ్రూప్‌కి మల్టిపుల్ రోల్స్ అనేవి అసైన్ అవుతున్నాయి. అలాగే ఒక రోల్ అనేది మల్టిపుల్ గ్రూప్స్‌కి కూడా అసైన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మెనీ టు మెనీ అనేది ఇదన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం బేస్ టేబుల్ అలాగే లైక్ ఎక్స్టెండెడ్ టేబుల్ ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. బేస్ టేబుల్, ఎక్స్టెండెడ్ టేబుల్, కోర్ టేబుల్ అండ్ కస్టమ్ టేబుల్. ఓకేనా? బేస్ టేబుల్ అంటే మీకు చెప్పాను కదా ఇందాకలా అది వేరే టేబుల్స్ నుంచి ఎక్స్టెండ్ అవ్వదు. కానీ వేరే టేబుల్స్‌ని ఎక్స్టెండ్ చేయగలదు. అంటే ఇట్ ఈస్ నాట్ జనరేటెడ్ ఫ్రమ్ ఎనీ టేబుల్. బట్ ఇట్ కెన్ జనరేట్ ద టేబుల్స్ అండ్ ఇట్ కెన్ హెల్ప్స్ టు జనరేట్ ద టేబుల్స్. ఓకే. సో, మీకిప్పుడు దాని గురించి చెప్పాలి కాబట్టి టేబుల్స్‌ని ఓపెన్ చేస్తున్నాను. టేబుల్స్ అండ్ జస్ట్ ఓపెన్ చేస్తాను. టేబుల్స్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ టేబుల్స్ అని ఓపెన్ చేశాం కదా! వెయిట్ ఎ సెకండ్. వెయిట్ ఎ సెకండ్. వాట్ ద పేజ్ ఈస్ దిస్? టేబుల్స్. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ చూపిస్తున్నాయి. 5757 టేబుల్స్. అయితే ఇక్కడ చూడండి. ఎక్స్టెన్స్ టేబుల్. ఇది ఏదైనా టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అయ్యిందా? ఇలా ఎంప్టీ ఉంది అంటే అది ఏ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అవ్వలేదు అని అర్థం. ఓకే. అంటే ఇది ఏ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అవ్వలేదు అని అర్థం. ఎక్స్టెన్సిబుల్ అంటే ఇది ఏదైనా టేబుల్‌ని ఎక్స్టెండ్ చేయగలదా? ట్రూ అంటే ఇది వేరే టేబుల్‌ని ఎక్స్టెండ్ చేయగలదు. ఫాల్స్ అంటే ఇది వేరే టేబుల్‌ని ఎక్స్టెండ్ చేయలేదు. సో, ఇప్పుడు మీకు కండిషన్స్ ఏమవ్వాలి? ఎక్స్టెన్స్ టేబుల్ అంటే ఇది ఏదైనా టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అయ్యిందా? ఓకేనా? సో, ఇది ఎంప్టీ ఉండాలి. ఎంప్టీ ఉంటే ఇది ఏ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అవ్వలేదు. ఓకే. ఇది ట్రూ ఉండాలి. ఎందుకంటే వేరే టేబుల్‌ని ఎక్స్టెండ్ చేయగలదు. సో, ఎంప్టీ, ట్రూ ఉన్న కేసెస్ చూడాలి. సో, ఇక్కడ ఈక్వల్ టు పెట్టి నల్ పెడుతున్నా. ఓకే. నల్ పెడితే ఎంప్టీ ఉన్నవన్నీ వచ్చేసాయి. అంటే ఇవన్నీ బేస్ టేబుల్స్ అవ్వచ్చు. మేబీ దే కెన్ బికమ్ ద బేస్ టేబుల్స్. వై? బికాజ్ దే కంటైన్ ద నల్ వాల్యూ యాస్ ఎక్స్టెన్స్ టేబుల్ ఇన్ ఫీల్డ్. అంటే ఎక్స్టెన్స్ ఫీల్డ్‌లో నల్ వాల్యూ ఉంది. ఎంప్టీ ఉంది. అంటే ఇది వేరే టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అవ్వలేదు. వాటికి ఓన్‌గా జనరేట్ అయిన టేబుల్స్ ఇవి. ఓకేనా? ఇవి వేరే టేబుల్‌ని ఎక్స్టెండ్ చేయగలవా లేదో చూద్దాం. ఈక్వల్స్ టు ట్రూ. యెస్. ఇవి మనకున్న బేస్ టేబుల్స్ అన్నమాట సర్వీస్ నోలో. 121 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో టాస్క్ టేబుల్ కూడా ఉంటది. ఓకే. ఇక్కడ ఆల్ కొట్టేస్తే సింపుల్‌గా అన్ని డిస్‌ప్లే అయిపోతాయి. తిరిగొచ్చి టాస్క్ టేబుల్ కొడదాం. టాస్క్ అనేది ఇక్కడ ఎంప్టీ ఫాల్స్ ఉంది కదా! ఎంప్టీ ఎంప్టీ ట్రూ. సో, టాస్క్ ఈస్ ఎన్ బేస్ టేబుల్. ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్ చూద్దాం. ఇన్సిడెంట్ టేబుల్ అనేది ఏంటి? వేరే టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అయ్యిందనమాట. ఇన్సిడెంట్ టేబుల్ ఈస్ నాట్ ఏ బేస్ టేబుల్.
ఓకే. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ టేబుల్. ఇది చూడండి ఇన్సిడెంట్ టేబుల్ అని దేని నుంచి ఎక్స్టెండ్ అయింది? టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అయిందనమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి. ఏంటి బేస్ టేబుల్ అంటే ఏంటి అర్థమైంది. ఎక్స్టెండ్ టేబుల్ అంటే అర్థమైంది. కోర్ టేబుల్స్ అంటే సర్వీస్ నౌలో లైక్ సర్వీస్ నౌలో ఉన్న టేబుల్స్ అనమాట. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, టాస్క్, ప్రాబ్లమ్ చేంజ్ ఇవన్నీ లైక్ సర్వీస్ నౌలో ఉన్న డిఫాల్ట్ టేబుల్స్. సర్వీస్ నౌలో ఉంటాయన్నమాట ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. సో మొత్తం ఏమయ్యాయి? 3 అయ్యాయి. బేస్ ఒకటయింది. నెక్స్ట్ బేస్, కోర్, ఎక్స్టెండెడ్ టేబుల్ అయ్యాయి. లాస్ట్ వచ్చేసరికి కస్టమ్ టేబుల్. కస్టమ్ టేబుల్ ఈజ్ ద ఓన్ టేబుల్ వేర్ యూజర్ కెన్ క్రియేట్ ఆర్ ఒక అడ్మిన్ గానీ డెవలపర్ గానీ చేయగలడు కస్టమ్ టేబుల్ అనేది. సో కస్టమ్ టేబుల్ క్రియేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ స్కీమా మ్యాప్ రిలేషన్షిప్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లోనే మీకు రిలీజ్ చేస్తాను. డోంట్ వరీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ from today I have been decided to post the videos in the private. At one time I will release all the videos into the public, and until then I will do daily 2 to 3 videos on the service now. After learning I will post the service now videos with the practical implementation also. No need to worry. And that's it for today. Thank you guys.